ఒక ప్రైజ్ మూమెంట్‌ని ఎలా అర్థం జేసుకోవాలి? నెక్స్ట్ పెరుగుతుందా? లేదా ప్రైజ్ పడుతుందా? అని మనం క్లియర్‌గా తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అది క్యాండిల్స్. క్యాండిల్స్ మనం ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగితే అంత పర్ఫెక్ట్‌గా మన ఎంట్రీలు, ఎగ్జిట్‌లు అనేది ఉంటాది. అండ్ మనం ప్రాఫిట్‌ని పెంచుకోవచ్చు, లాస్‌ని తగ్గించుకోవచ్చు. మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్యాండిల్ స్టిక్స్ పార్ట్ 5 3 ఇంపార్టెంట్ క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఎవరూ చెప్పనిది ఒక క్యాండిల్ ఉంది. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ వచ్చి కిక్కర్ ప్యాటర్న్, బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అండ్ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్. ఇది ట్రెండ్ రివర్సల్ క్యాండిల్. 2 క్యాండిల్స్ తో ఏర్పడుతుంది అండ్ ట్రెండ్ ఎండింగ్ లో ఏర్పడితే దాని ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ చూసామంటే ట్రెండ్ ఎండ్ అయ్యేటప్పుడు అంటే కన్సాలిడేషన్ దగ్గర లేదా ఒక సపోర్ట్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. ఆ రెడ్ క్యాండిల్ దగ్గర ఆ రెడ్ క్యాండిల్ తర్వాత క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడాలి. ఆ బుల్లిష్ క్యాండిల్ ఎలా ఏర్పడాలంటే ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఉన్నది కదా, ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుంది? ఓపెనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది, క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ క్లోజింగ్ కంటే అపోలో ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ అన్నది అంటే ఇక్కడ ఓపెన్ అయింది ఈ రేంజ్ లో. అది ఇక్కడైనా ఓపెన్ అవ్వచ్చు, లేదా ఇక్కడైనా ఓపెన్ అవ్వచ్చు, ఎక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. కానీ ఒకే రూల్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కంటే అబోలో ఓపెన్ అవ్వాలి. ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ ఉంది కదా, దీనికంటే అబోలో క్లోజ్ అవ్వాలి. అంటే సింపుల్ గా ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కంటే గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ కంటే హైలో క్లోజ్ అవ్వాలి. ఇది మనకి బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్. ఇక్కడ మనం గమనించామంటే 2 క్యాండిల్స్ ని కంబైన్ చేసినా మనకి ఎలా వస్తుంది? ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ తీసుకోవాలి, ఇక్కడ ఓపెన్ అయింది. సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ తీసుకోవాలి, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే మనకి ఇది ఒక క్యాండిల్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ విక్ అనేది ఎంతగా మనకి రిజెక్ట్ అయింది. డౌన్ సైడ్ ఎవరు రిజెక్ట్ అవుతారు? సెల్లర్స్ అనేవాళ్ళు రిజెక్ట్ అవుతారు. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సెల్లర్స్ ఫెయిల్ అవుతున్నారంటే బయ్యర్స్ అనేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్. సేమ్ మనకి బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఒక అప్ ట్రెండ్ ఎండింగ్ లో బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. అప్ ట్రెండ్ కాబట్టి గ్రీన్ క్యాండిల్స్ పడుతుంటాయి. ఆ ట్రెండ్ ఎండింగ్ లో ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ వచ్చే రెడ్ క్యాండిల్. ఆ రెడ్ క్యాండిల్ ఎలా ఏర్పడాలి? ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ కంటే బిలోలో ఓపెన్ అవ్వాలి. అంటే ఇక్కడైనా ఓపెన్ అవ్వచ్చు, ఇక్కడైనా ఓపెన్ అవ్వచ్చు, ఇక్కడైనా ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఓపెన్ అయ్యింది. నెక్స్ట్ క్లోజింగ్ అన్నది ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ కంటే బిలోలో క్లోజ్ అవ్వాలి. అది ఇక్కడైనా క్లోజ్ అవ్వచ్చు, ఇక్కడైనా క్లోజ్ అవ్వచ్చు, ఇక్కడైనా క్లోజ్ అవ్వచ్చు. ఇది మనకి ఇక్కడ క్లోజ్ అయింది. ఈ రెండో క్యాండిల్ అన్నది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ప్రాబబిలిటీ ఉంటుంది. బాగా మనకి పెద్ద క్యాండిల్ గా ఏర్పడితే రెండో క్యాండిల్ అది అంత స్ట్రాంగ్ గా మూమెంట్ ని తీసుకెళ్తుంది. అదే చిన్న క్యాండిల్ పడ్డది అనుకోండి, అంత మూమెంట్ అనేది ఉండదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనం 2 క్యాండిల్స్ ని కంబైన్ చేసాం అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రెండో క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండు మనం ఇలా తీసుకున్నా కూడా చూడండి, ఇది ఒక రివర్స్ హ్యామర్ లేదా షూటింగ్ స్టార్ అంటాం. అంటే ఇక్కడ కూడా మనకి ఏం అర్థం అవుతుంది? అప్ సైడ్ ఎవరు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు? బయ్యర్స్ అనేవాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ప్రైస్ మళ్ళీ కిందకు వచ్చేసింది. దాని మీనింగ్ ఏమి? బయ్యర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, సెల్లర్స్ అనేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ప్రైజ్ ని కిందకి తీసుకొచ్చేసారు. సో నెక్స్ట్ ప్రైజ్ అన్నది రివర్స్ అయ్యి ఇలా కిందకి పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది బేరిష్ కిక్కర్ ప్యాటర్న్. ఇప్పుడు వీటికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రైస్ అప్ సైడ్ నుంచి డౌన్ కి ఇలా కిందకు వస్తుంది. ఒక రెడ్ క్యాండిల్ అనేది పడ్డది. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఆ గ్రీన్ క్యాండిల్ మీరు గమనించారంటే గ్యాప్ అప్ లో ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంది. కానీ నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ చూడండి, ఈ క్లోజింగ్ కంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ కంటే అప్ సైడ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ క్లోజింగ్ కూడా గ్రీన్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? ఈ రెడ్ క్యాండిల్ హై కంటే ఇంకా అప్ లో క్లోజ్ అయింది. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ గా క్లోజ్ అయింది. సో ఇది మనం బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ గా తీసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ చూసారంటే చూడండి, ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఒక గ్రీన్ క్యాండిల్ కూడా పడ్డది. కానీ ఇది గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందా? ఓపెన్ అవ్వలేదు. అండ్ ఈ రెడ్ క్యాండిల్ ని క్రాస్ చేస్తూ అప్ సైడ్ క్లోజ్ అయిందా? గ్రీన్ క్యాండిల్ లేదు. కానీ ఇక్కడ మనకి ఆ సెటప్ అనేది కనిపించింది. దీన్ని మనం బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం. ఇక్కడ నుంచి మనకి ప్రైస్ అన్నది అప్ సైడ్ బాగా మూమెంటం అన్నది వచ్చింది. నౌ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో అప్ మూవ్ ఉంది,
ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ కంటే కొంచెం బిలోలో ఓపెన్ అయింది. రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ కంటే కింద క్లోజ్ అయింది. అంటే ఈ క్లోజింగ్ కంటే ఇంకా కింద క్లోజ్ అయింది. ఒక స్ట్రాంగ్ గా రెడ్ క్యాండిల్ అన్నది ఏర్పడింది. ఇది మనకి ఒక బేరిష్ కిక్కర్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి ప్రైస్ అన్నది కిందకి ఫాల్ అయింది. చూశారు కదా. సో ఎంట్రీ అనేది ఎలా తీసుకోవాలంటే, ఇది బుల్లిష్ ప్యాటర్న్ కాబట్టి అప్ సైడ్ బ్రేక్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ బ్రేక్ అయింది, సో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఈ రెండు క్యాండిల్స్ లో అన్నది మనం స్టాప్ లాస్ గా తీసుకుంటాం. ఎగ్జాక్ట్ లో కాకుండా కొద్ది కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇది కిక్కర్ ప్యాటర్న్స్. ఇక నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ట్విజర్ బాటమ్ అండ్ ట్విజర్ టాప్. అంటే ఇవి ఎలా ఏర్పడతాయంటే, ఒక డౌన్ ట్రెండ్ ఎండింగ్ లో ట్విజర్ బాటమ్ అనేది ఏర్పడుతుంది. వీటి రూల్స్ ఏముంటాదంటే, లో అన్నది ఈక్వల్ గా ఉండాలి. క్లోజింగ్ అనేం కాదు, లో అన్నది ఈక్వల్ గా ఉండాలి. అంటే ఇక్కడ మనం గమనించామంటే దీనికి విక్కే లేదు కింద. ఇలా విక్కే లేకుండా ఏర్పడాలని ఏం లేదు. విక్ అయినా ఉండొచ్చు, విక్ ఉన్నా పర్లేదు, కానీ ఆ రెండు విక్కుల లో అన్నది ఈక్వల్ గా ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ప్రైస్ అన్నది ఫస్ట్ క్యాండిల్ లో ఒక చోటుకొచ్చి రిజెక్ట్ అయింది. అంటే బయ్యర్స్ యాక్టివ్ అయ్యి ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్లారు ఫస్ట్ టైం. సెకండ్ టైం కూడా సేమ్ ప్లేస్ కి వచ్చింది. సేమ్ ప్లేస్ కి వస్తే సేమ్ మళ్ళీ బయ్యర్స్ ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్లారు. అంటే ఆ ప్రైస్ అన్నది చాలా తక్కువ అని బయ్యర్స్ ఫీల్ అవుతున్నారు. సో అక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఈ రెండు క్యాండిల్స్ ని కంబైన్ చేసామంటే, ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది సేమ్. అండ్ మనం ఇది గమనించామంటే జస్ట్ ఒక డోజీ అన్నది ఏర్పడింది అండ్ ఇది ఒక గ్రేవ్ స్టోన్ డోజీ. డౌన్ సైడ్ అన్నది విక్ చాలా హెవీగా ఉంది. అంటే దాని మీనింగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, బయ్యర్స్ అనేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అండ్ ప్రైస్ అన్నది రివర్స్ అవడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ట్విజర్ బాటమ్. అండ్ ట్విజర్ టాప్ చూసామంటే సేమ్. ఇక్కడ కూడా మనకి హై అన్నది ఈక్వల్ గా ఉండాలి. క్లోజింగ్ అన్నది కాదు, హై అన్నది ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ మనకి విక్ లేదు. ఇందులో మనకి క్యాండిల్స్ లో విక్ ఉన్నా పర్లేదు కానీ ఈ హై అన్నది ఈక్వల్ గా ఉండాలి. లో అవసరం లేదు. లో ఈక్వల్ గా ఉన్నా లేకపోయినా పర్లేదు. ఈ క్యాండిల్స్ రెండింటిని మనం కంబైన్ చేసామంటే, ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడుంది? ఈ రేంజ్ లో ఉంది. సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. చూడండి, సేమ్ ప్లేస్ లో ఉంది. హై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే మనం ఇలా డ్రా చేసామంటే లో అన్నది కొద్దిగా ఇలా ఉంది. అంటే మనం ఇదొక గ్రేవ్ స్టోన్ డోజీనే రివర్స్ లో ఉన్నది. విక్ అనేది మనకి అప్ సైడ్ ఎక్కువ ఉంది. అప్ సైడ్ విక్ ఎక్కువ ఉంటే దాని మీనింగ్ ఏంటి? బయ్యర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, సెల్లర్స్ అనేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ప్రైస్ ఇక్కడి నుంచి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కానీ ట్రెండ్ ఎండింగ్ లో రివర్సల్ క్యాండిల్స్ పడితే దాని ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒక ట్రెండ్ మిడిల్లో రివర్సల్ క్యాండిల్స్ పడితే దాని ప్రాబబిలిటీ ఉండదు. ఇంకా వీటికి ఎగ్జాంపుల్ గా చూసామంటే, ఇక్కడ చూసామంటే నిఫ్టీలో ట్విజర్ బాటమ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఈ డౌన్ ట్రెండ్ లో మనకి ఒక రెడ్ క్యాండిల్ పడ్డది అండ్ లో ఇక్కడ ఫామ్ చేసింది. సేమ్ లో ఇంకొక గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇది కూడా మనకి లో ఈక్వల్ గా ఉంది. ఈ ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ రెండింటి క్యాండిల్స్ లో అన్నది ఈక్వల్ గా ఉంది. వీటిని మనం ట్విజర్ బాటమ్స్ అని అంటాం. ఈ ట్విజర్ బాటమ్స్ ఏర్పడిన తర్వాత మనకి ప్రైస్ అన్నది ఎలా పెరిగిందో చూడండి, బాగా హైకి పెరిగింది. సో ఈ ట్విజర్ బాటమ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ట్విజర్ బాటమ్స్ అండ్ ట్విజర్ టాప్స్. ఈ నిఫ్టీ చార్ట్ చూడండి, ఇది ఒక అప్ ట్రెండ్. ఆల్రెడీ ప్రైస్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ని ఏర్పాటు చేసింది. అంటే ట్విజర్ టాప్స్ ని ఏర్పాటు చేసింది. ట్విజర్ టాప్స్ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డదా, నెక్స్ట్ మళ్ళీ రెడ్ క్యాండిల్ పడ్డది. ఈ రెండిటికి మనకి హై అనేది ఈక్వల్ గా ఉంది. సో ఇక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ట్విజర్ టాప్స్ అండ్ ట్విజర్ బాటమ్స్. ఇక మనం నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ మదర్ క్యాండిల్. ఈ మదర్ క్యాండిల్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, ఒక బిగ్ క్యాండిల్ ఏర్పడి దాని తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడతాయి. అంటే ఈ మదర్ క్యాండిల్ హై లోనే మార్క్ చేసుకున్నామంటే ఈ హై లో లోపలే చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడతాయి. దీన్ని మనం మదర్ క్యాండిల్ ఫార్మేషన్ అంటాం. అండ్ ఈ పెద్ద క్యాండిల్ ని మనం మదర్ క్యాండిల్ అంటాం. ఈ చిన్న క్యాండిల్స్ ని బేబీ క్యాండిల్స్ అంటాం. సో ఎప్పుడైతే ఈ మదర్ క్యాండిల్ హై లోని మనం మార్క్ చేసుకున్నామంటే, హైని బ్రేక్అవుట్ వస్తే మనం బై చేస్తాం, లో బ్రేక్అవుట్ అయితే మనం సెల్ చేస్తాం. అండ్ ఇది ఒక రివర్సల్ క్యాండిల్ కాదు అండ్ ట్రెండ్ కంటిన్యూషన్ క్యాండిల్ కూడా కాదు.
అంటే ఇది మనకి ఒక కన్సాలిడేషన్‌ని తెలుపుతుంది. అండ్ ఆ కన్సాలిడేషన్ తర్వాత అప్ సైడ్ బ్రేక్‌ఔట్ వచ్చిన ఎంట్రీ తీసుకుంటాం. డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ వచ్చిన ఎంట్రీ అనేది తీసుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్‌గా చూద్దాం. ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ హై అనేది ఇక్కడ ఫార్మ్ అయింది ఈ రేంజ్‌లో. లో అన్నది ఇక్కడ ఫార్మ్ అయింది. చూడండి ఇదొక మదర్ క్యాండిల్. ఇదొక మదర్ క్యాండిల్ తర్వాత బేబీస్ అన్నటివి ఏర్పడ్డాయి. అంటే ఈ మదర్ క్యాండిల్ హై, లోని మనం మార్క్ చేసుకుంటే దాని లోపలే మనకి ఎక్కువ క్యాండిల్స్ అనేది ఉన్నాయి. అట్లీస్ట్ మనకి 2-3 క్యాండిల్స్ ఉంటే బెటర్ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. లేదా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. ఇక్కడ మనం గమనించామంటే ఈ క్యాండిల్ తర్వాత మదర్ క్యాండిల్ తర్వాత 1, 2, 3, 4 క్యాండిల్స్ అనేవి మనకి ఏర్పడ్డాయి. అండ్ 4 క్యాండిల్స్ ఏర్పడ్డాయి. అండ్ ఈ మదర్ క్యాండిల్ జోన్‌లో గమనించామంటే మనకి ఒక బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. అండ్ మనకి ఇదొక డబుల్ కన్ఫర్మేషన్. మనకి అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ బ్రేక్ అయింది ఈ క్యాండిల్. మనం ఎంట్రీ అనేది ఈ క్యాండిల్‌లో తీసుకుంటాం. ఈ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకుంటే అప్ సైడ్ మూవ్ అన్నది బాగా జరిగింది. సో ఇది మదర్ క్యాండిల్. 3 ఇంపార్టెంట్ క్యాండిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై బై, టేక్ కేర్, జై హింద్.